దేవుడేమో పరలోక రాజ్యానికి నడిపిస్తూ ప్రయాణం చేస్తూ ఉంటే ఈవిడ మరలా లోకం కావాలని వెనక చూసింది. మనం కూడా ఏం చేస్తాం? లోకాన్ని విడిచి వచ్చాం. క్రైస్తవ బిడ్డలైన మనం కూడా ఏం చేసామమ్మా? లోకాన్ని విడిచి వచ్చాం. అనగా లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపడంబాలు అమ్మా ఇవన్నీ విడిచేసి లోకంలో నుండి, పాపం అనేటువంటి బానిసత్వంలో నుండి వచ్చినటువంటి మనము సత్యమైన మార్గంలో వెళ్తున్నాం, భక్తి మార్గంలో వెళ్తున్నాం. నీతి, న్యాయ, యథార్థత, పరిశుద్ధత వీటన్నిటిని పొందుకొని ముందుకు వెళ్తున్నాం. దీనికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు. మన పక్కన దేవుడు ఉన్నాడు, మనలో దేవుడు ఉన్నాడు. జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉండి ప్రయాణం చేస్తుండగా మరలా ఇలా చూస్తే ఏమన్నా అర్థం ఉందా? క్షమాపణ ఉండదు. ఇంకా ఎందుకో ఆల్రెడీ అన్నీ కూడా ఇచ్చేసాడు నీకు. పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చేసాడు, ఆత్మవరాలు ఇచ్చేశాడు, పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చాడు, వాక్యాలను బోధిస్తున్నాడు. జీవ మార్గంలో, సత్యమైన మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో, యథార్థమైన మార్గంలో, నీతివంతమైన మార్గం